హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనం ఇచ్చిన కాల్స్ ఎంత మంచి మూమెంట్ ఇచ్చినాయి. అదేవిధంగా మనం ఈరోజు 20% అప్కి వెళ్ళిన స్టాక్స్ ఏవి, వాటి లిస్ట్ కూడా మనం క్లియర్ అయితే చూద్దాము. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ 20% అప్ సైడ్ మూవ్ ఇచ్చిన షేర్స్ అయితే చూడండి. ఇక్కడ చూడండి, ఏరిస్ అగ్రో లిమిటెడ్ వచ్చేసి మనకి ఈరోజు ఒకటేసారి 48 రూపీస్ పెరిగింది. ఆల్మోస్ట్ మనకి 20% అయితే అప్ సైడ్కి అయితే వెళ్ళింది. టోటల్గా 20% అయితే అప్ సైడ్కి అయితే వెళ్ళింది. అదేవిధంగా మనకి ఇది చూడండి, కేబుల్ కొడాక్ సంథింగ్ వాంట్ జస్ట్ వెయిట్. ఈ కేబుల్కి సంబంధించింది షేర్ వచ్చేసి అసలు మనకి కార్డస్ కేబుల్ అనమాట. ఇక్కడ చూడండి, కార్డస్ కేబుల్ వచ్చేసి ఇది ఈరోజు వచ్చేసి 19.97%, అంటే ఆల్మోస్ట్ 20% అయితే అప్ సైడ్కి అయితే వెళ్ళింది. సో ఇలా ఒకటే రోజు 20% మూవ్ అయిన స్టాక్స్ బై చేయొచ్చా లేదా అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. సో బై చేయొచ్చు. వీటిని ఎలా బై చేయాలి అంటే ఇక్కడ వాల్యూమ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, మీరు కంపల్సరీగా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వచ్చేసి ఈరోజు 4% అయితే అప్ సైడ్కి అయితే మూమెంట్ అయితే ఇచ్చింది. ఇక్కడ మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ వచ్చేసి ఇక్కడ చూడండి 5 రూపీస్ అయితే పెరిగింది ఒక్కటే రోజు. అంటే దాని లిస్టింగ్‌లో నుంచి అది ఒక్కటి రోజులో 5 రూపీస్ పెరగడం అంటే చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ మీరు ఏం చూడాలి అంటే వాల్యూమ్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ అయితే ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తే చూడండి. ఇక్కడైతే వాల్యూమ్‌ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ వాల్యూమ్ 97 లాక్స్ ఉంది కాబట్టి 9,70 లాక్స్ ఉంది కాబట్టి ఈ వాల్యూమ్‌ని అయితే మీరైతే కన్సిడరేషన్‌లోకి తీసుకొని ఈ వాల్యూమ్‌తో ఉన్న స్టాక్స్‌ని బై చేయొచ్చు. అదేవిధంగా జొమాటోలో చాలా రోజుల నుంచి నేనైతే చెప్తా ఉన్నాను, జొమాటో బై చేయండి, బై చేయండి అని చెప్పి. మనం జొమాటోని మన వీడియోస్ కనుక మీరు చూస్తే 65, 70 రూపీస్‌లో నుంచి బై చేయండి, బై చేయండి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడైతే 140లో ఉంది. రైట్ నౌ కూడా జొమాటోలో అయితే బయింగ్ అయితే చేసుకోవచ్చు క్లియర్‌గా. ఇందులో అదేవిధంగా ఐఆర్ఎఫ్‌సి ఈ షేర్ వచ్చేసి చూడండి, మీరు జస్ట్ 1 మంత్ బ్యాక్ వెళ్లి చూడండి. మీరు 1 మంత్ బ్యాక్ వచ్చేసి 120లో నేను ఐఆర్ఎఫ్‌సిని బై చేయండి అని చెప్పిన. అది ఇప్పుడు 170లో అయితే నడుస్తుంది. ద బెస్ట్ అంటే బెస్ట్‌గా అయితే వెళ్తుంది. అదేవిధంగా ఎన్‌బీసీసీ షేర్ కూడా మనము రీసెంట్‌గా ఇచ్చినామనమాట. రీసెంట్‌గా 1 మంత్ బ్యాక్ అది కూడా ఎన్‌బీసీసీ షేరు ఒకసారి మీరైతే చూడండి. 1 మంత్ బ్యాక్ మనం ఇచ్చిన వీడియోలో ఉంటది. ఎన్‌బీసీసీ షేర్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ వెయిట్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఎన్‌బీసీసీ షేర్ వచ్చేసి మీరు 1 మంత్ గనక గ్రాఫ్ అయితే చెక్ చేశారనుకోండి, మీరు కంపల్సరీ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లియర్‌గా మనం ఇచ్చిన షేర్ అయితే ఇంత మంచిగా అయితే మూవ్‌మెంట్ ఇస్తూనే ఉంది. మీరు గనక ఎవరైనా గనక మనం ఇచ్చినప్పుడు గనక ఎవరైనా 1 మంత్‌లో గనక బై చేస్తే గనక 84లోనే ఇచ్చినట్టున్నాను నేను. 18 ఆర్ 84లో ఇచ్చినట్టున్నాను, ఐడియా ఉంది. 84ని బ్రేక్ అయితే లిమిట్ ఆర్డర్‌లో తీసుకోండి అని చెప్పాను. అక్కడ నుంచి మనకి 130లో అయితే మనకైతే ఈ షేర్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇలాంటి మీకు మంచి మంచి షేర్స్ కావాలంటే మన ఛానల్‌ని అయితే చూస్తూ ఉండండి. అదేవిధంగా ఇప్పుడైతే చూడండి, ఈరోజు మనం ఇచ్చిన బ్యాంక్ నిఫ్టీ కాల్స్‌లోకైతే వెళ్దాము ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఈరోజు మనం ఇందాకనే 2:30కి ఒక కాల్ ఇచ్చాము. 40 రూపీస్ పీఈ ఇచ్చినామనమాట. అందరూ ప్రాఫిట్‌లోనే ఉన్నారు. ఎవ్వరు కూడా లాస్ లేరు. అదేవిధంగా ఇక్కడ చూడండి, యెస్, మనం ఇచ్చింది 42లో బై చేయండి. ఎస్ఎల్ వచ్చేసి 20 రూపీస్, టార్గెట్ వచ్చేసి 80 రూపీస్ అన్నాను. ఎస్ఎల్ 20 రూపీస్ ఇచ్చినా మీకు టార్గెట్ 40 రూపీస్. సింపుల్‌గా 1:1 మీకు ప్రాఫిట్ అయితే ఇచ్చింది. 33 రూపీస్‌లో ఉన్నప్పుడు ఇచ్చాను చూడండి. 33 రూపీస్‌లో ఉన్నప్పుడు మీరు 40 రూపీస్‌లో లిమిట్ ఆర్డర్ పెట్టుకొని 42 రూపీస్ అబోవ్‌లో బై చేయండి అన్నాను. టార్గెట్ అయితే హిట్ అయిపోయింది క్లియర్‌గా. అదేవిధంగా అంతకుముందు ఇంకొక కాల్ ఇచ్చిన, మధ్యాహ్నం ఒక కాల్ ఇచ్చినా అనమాట. ఇది ఏ టైంకి 12:30కి అయితే ఈ కాల్ అయితే మనకైతే హిట్ అయిపోయింది. మనం ఇచ్చింది ఇక్కడ 72 రూపీస్‌లో మనం బై చేయమని చెప్పాము. ఇక్కడ చూడండి, 70 రూపీస్‌లో బై చేయండి. టార్గెట్ వచ్చేసి 150, 200 ప్లస్ అన్నాను. మనకి 200 ప్లస్ అయితే వెళ్ళిపోయింది మార్కెట్ వచ్చేసి. సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయిందని చెప్పి మనం ఇక్కడ గ్రూప్‌లో కూడా పింగ్ చేసినాం. అందరూ కూడా హ్యాపీ. గ్రూప్‌లో మీరు ఇక్కడ చూడొచ్చు. అందరూ ఒక్కరు కూడా లాస్‌లో లేరు. అందరైతే ఓటింగ్ అయితే ప్రాఫిట్‌లోనే ఏశారు. మీరైతే తెలుగు ట్రేడర్ భాస్కర్ ఫ్రీ గ్రూప్‌లో అయితే జాయిన్ అయిపోండి. మాక్సిమం ఫ్రీ గ్రూప్‌లో కాల్స్ ఇస్తున్నాను ఇప్పుడు. సమ్‌టైమ్స్ అయితే ఎక్కువ పెయిడ్ గ్రూప్స్‌లోనే ఇస్తుంటాను. బట్ ఈ మంత్‌లో అయితే నేను బడ్జెట్ సెషన్ ఉంది కాబట్టి చాలామంది లాస్ అవుతారు అని చెప్పే ఉద్దేశ్యంతో ఫ్రీ గ్రూప్‌లో అయితే కాల్స్ అయితే ఇస్తున్నాను. ఇవైతే యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఈరోజు 20% మనకి డౌన్ సైడ్ వెళ్ళిన
షేర్స్‌ని కూడా మనమైతే చెక్ చేయాల్సి ఉంటుంది. హెచ్‌పిఐఎల్ చూడండి. హెచ్‌పిఐఎల్ షేర్ వచ్చేసి మనకి ఈరోజు 7% అయితే డౌన్ సైడ్ ఎళ్ళిపోయింది. ఇది సుబ్రోస్ అంట. ఈ సుబ్రోస్ లిమిటెడ్ ఇదైతే మనమైతే ఎప్పుడు ఇందులో అయితే ట్రేడ్ అయితే చేయలేదు. ఈ షేర్స్ అయితే ఎవరు ఉండకండి. ఇక్కడున్న షేర్స్‌ని అయితే చూసుకోండి. ఈ డౌన్ గ్రేడ్‌లో ఉన్న స్టాక్స్‌ని అయితే మాత్రం మీరు కంపల్సరీ అయితే హోల్డ్ అయితే చేయకండి. ఈ షేర్స్ అయితే పడిపోతున్నాయి. రైట్ నౌ వచ్చేసి పడిపోతున్నాయి కాబట్టి మీరు కూడా ఈ షేర్స్ కాడికైతే మీరైతే బై చేయకండి. ఇక్కడ షేర్స్ నేమ్స్ ఉన్నాయి. ఇవైతే లిస్ట్‌లో మీరైతే చూసుకోండి. ఫుల్ నేమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఓకే. ఈ వీడియో అయితే లెంత్ అవుతుంది. అదే విధంగా మీకైతే ఇప్పుడు నేనైతే ఈరోజు ఒక స్ట్రాటజీ బేస్ మీద అయితే వీడియో అయితే చేశాను. మనం ఇచ్చిన కాలు మధ్యాహ్నమే ఇచ్చాననమాట. మధ్యాహ్నం ఒక వీడియో చేశాను అది. అది ఈరోజు ఈవినింగ్ 2 వీడియోస్ అయితే రిలీజ్ కావచ్చు ఐ థింక్. ఆ వీడియో అప్పుడు ఒకటి అప్‌లోడ్ చేసేశాను. ఇది సెకండ్ వీడియో లాగా. అయితే ఈరోజు మనకి మార్కెట్ పెరగడానికి మెయిన్‌గా సపోర్ట్ ఏంటి అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, రిలయన్స్ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్. టోటల్‌గా బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం టోటల్‌గా ఈరోజైతే మనల్ని అప్ సైడ్‌కైతే వెళ్ళిపోయింది. అదేవిధంగా రిలయన్స్ షేర్ కూడా మనకి పాజిటివ్‌గా ఉండడం వల్ల మార్కెట్ అయితే టోటల్‌గా అయితే ఇప్పుడైతే 200 పాయింట్ నిఫ్టీ అయితే 200 పాయింట్స్ పాజిటివ్‌గా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా రైట్ నౌ అయితే మనకి పాజిటివ్‌లోనే ట్రేడ్ అవుతుంది. జస్ట్ ఒక్కసారి ఎక్కడుందో చూద్దాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని హైయర్ సైడ్ మూవ్ చేసిన స్టాక్ కాబట్టి ఏవేవి స్టాక్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీని అప్ సైడ్ తీసుకెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీలో అసలు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్‌లో ఒక్క షేర్ కూడా బ్యాంకింగ్ సెక్టర్ షేర్లలో ఒక్క షేర్ కూడా మైనస్‌లో లేదు. టోటల్‌గా అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. అందుకోసమే ఇక్కడ మనకి 620 పాయింట్స్ అయితే మనకైతే హ్మ్. బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే పెరిగిపోతూ వచ్చిందనమాట ఈరోజు. అదేవిధంగా సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు అయితే చూడండి 600 పాయింట్స్ సెన్సెక్స్ 600 పాయింట్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ వచ్చేసి 200 ప్లస్ అయితే ఈరోజైతే మనకైతే పెరుగుతూ వస్తున్నాయన్నమాట. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం బై చేయాలా వద్దా అని చాలామంది అయితే అడుగుతున్నారు. బయింగ్‌లో అయితే ఉండొచ్చు. బట్ రేపు మాత్రం వెరీ క్రూషియల్ అనమాట. రేపైతే బడ్జెట్ ఉంటుంది కాబట్టి బడ్జెట్ కంపల్సరీ బడ్జెట్‌కి ఈరోజైతే మార్కెట్ రియాక్షన్ అయితే ఇచ్చింది. అదేవిధంగా రేపు ఈరోజు ఈవినింగ్‌కి మనకి 5:30కి ఫెడ్ రిజర్వ్ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను మార్నింగ్ షార్ట్ వీడియో చేసి ఇచ్చాను. అందులో క్లియర్‌గా అయితే చెప్పాను ఫెడ్ గురించి. సో, ఆ ఫెడ్ రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి రేపు హై వోలటాలిటీగా ఉండటానికి ఛాన్స్ ఉంది మార్కెట్‌లో. రిస్కీ ప్లేయర్స్ రేపు మాత్రం చాలా జాగ్రత్త. ఓకేనా? అదేవిధంగా మీకు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లెవెల్స్ అయితే మార్నింగే ఇచ్చాను. ఇప్పుడైతే మళ్ళీ ఇంకేం లెవెల్స్ ఇవ్వాలి అనుకోవడం లేదు. ఇక్కడైతే ఈరోజైతే రైట్ నౌ ఉన్న సిట్యుయేషన్‌లో అయితే మనకి హెచ్‌జిఎక్స్ అయితే మనకి సారీ ఇప్పుడైతే రైట్ నౌ అయితే మార్కెట్ రన్నింగ్‌లోనే ఉంది. హ్మ్. మార్కెట్ అయితే పాజిటివ్‌గానే ఉంది. గోల్డ్ ఒక్కటొచ్చేసి మనకి పాజిటివ్‌గా వెళ్తుంది కాబట్టి, మనం కొద్దిగా బెంగ పెట్టుకోవాల్సి ఉంటుంది. రేపు కంపల్సరీ మార్కెట్ అయితే నేనైతే డౌన్ సైడ్‌కి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈరోజైతే మార్కెట్‌లోకి ఎఫ్ఐస్ ఎంటర్ అయ్యారు అని చాలామంది అనుకుంటున్నారు. బట్ నేనైతే ఎఫ్ఐఎస్ అయితే ఎంటర్ అయ్యారు అని అనుకోవడం లేదు. ఒకసారి ఎఫ్ఐఎస్ డే డాటా చూడండి. ఎఫ్ఐఎస్ డే డాటాలో మీకు నిన్నైతే ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగే చేశారు. ఈరోజు మార్కెట్ పెరిగినందుకు ఎఫ్ఐఎస్ పెరిగారు అని ఎక్స్‌పెక్ట్ ఉండొచ్చు. మేబీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి. బట్ నేనైతే అంతగనం ఎక్స్‌పెక్ట్ చేయట్లేను. నిన్న ఒక్కరోజే చూడండి. ఇక్కడ చూడండి. ఎఫ్ఐఎస్ వచ్చేసి మనకి 2000 క్రోర్స్ ఆల్‌మోస్ట్ 1970 క్రోర్స్ సెల్ చేస్తే డీఐఎస్ వచ్చేసి ఓన్లీ 1000 క్రోర్సే బై చేషిర్రు. ఈరోజు సారీ అంతకు ముందు రోజు 100 క్రోర్సే బై చేశారు. జస్ట్ టోటల్‌గా మీరు ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం 37,000 క్రోర్స్ అయితే ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేశారు. ఇదైతే కంపల్సరీ అయితే గుర్తుపెట్టుకోవాలి. బై మాత్రం 24,000 అంటే ఇంకా 13,000 క్రోర్స్ అయితే ఎక్కువనే ఇప్పుడు టోటల్‌గా 37 క్రోర్స్‌లో 24,000 బయింగ్ తీసేసినా కానీ ఎఫ్ఐఎస్ డాటా వచ్చేసి మనకి ఇంకా 14,000 అయితే నెగెటివ్‌లో ఉంది కాబట్టి మార్కెట్‌లు కూడా నెగెటివ్‌గా వెళ్ళటానికి ఛాన్స్ ఉంటాయి. కానీ రేపు బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్‌లో ఏమైనా జరగొచ్చు. నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి నిర్ణయాలు అనౌన్స్ చేస్తారో అనే దాన్ని బట్టి రేపైతే మార్కెట్ అయితే మూవ్‌మెంట్ అయితే ఉంటుంది. రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ జోన్స్ అయితే ఏవి పనిచేయవు. ఒకవేళ ఎవరైనా మన ఫ్రీ గ్రూప్‌లో గనుక జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఫ్రీ గ్రూప్‌లో అయితే జాయిన్ కండి. మాక్సిమం ఫ్రీ గ్రూప్‌లో కాల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన టార్గెట్ వచ్చేసి 20,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీకైతే సర్ప్రైజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యూట్యూబ్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒక సబ్స్క్రైబ్ అయితే ఇస్తాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. అది ఇప్పుడు రివీల్ చేయను. 20,000 సబ్స్క్రైబర్ తర్వాతనే చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.